రైట్ పీఎం నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో అమరావతి విజయవాడ ఏరియాలు నిఘా నీడలోకి వెళ్లిపోయాయి. మోదీ రాక కారణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో అయితే భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు ప్రధానమంత్రి పర్యటన కారణంగా ఎయిర్పోర్ట్లో కార్గో సర్వీసులను నిలిపివేశారు. టికెట్ ఉన్నవారిని మాత్రమే ఎయిర్పోర్ట్ పరిసరాల్లోకి అనుమతిస్తున్నారు. పికప్ చేసుకునే వారికి కూడా పాస్లు తప్పనిసరి చేశారు. ప్రకాశం బ్యారేజ్ పై కూడా సామాన్యులకి అనుమతిని నిరాకరించారు పోలీసులు. కేవలం ప్రధాని సభకు వెళ్లే వీఐపీలకు మాత్రమే అనుమతులిస్తున్నారు. మరోవైపు సెక్రటరియేట్ దారిని కూడా మూసివేశారు. ఉద్యోగులు ఉదయం 10 గంటల వరకు తమ వాహనాలలో వెళ్లేందుకు అనుమతించారు పోలీసులు. ఆ తర్వాత ఆ దారిని పూర్తిగా మూసివేశారు. దీంతో ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులను ఐడి కార్డ్స్ చూపించి నడుచుకుంటూ వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఇటు అమరావతి విజయవాడ ఏరియాస్ పూర్తిగా నిఘా నీడలోకి వెళ్లిపోయాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అక్కడ మొత్తంగా ఆంక్షలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. పోలీస్ చెక్స్ కూడా ఎక్కువైనట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ప్రధాని అమరావతి పర్యటన నేపథ్యంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మొత్తం కూడా పోలీసుల నిఘా నీళ్ళలోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. విమానాశ్రయం లోపలికి వచ్చే వారిని అందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వారిని లోపలికి పంపిస్తున్నారు. కార్గో సర్వీసులు పూర్తి స్థాయిలో నిలిపివేశారు. కార్గో రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవారిని కూడా వెనక్కి పంపించే పరిస్థితుల్లోనే పూర్తి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నా వెనుక ఉన్నది విఐపి గేటు. ఈ గేట్ లోనే విఐపీలు అమరావతి సభకు వచ్చేవారందరూ కూడా ఈ గేట్ ద్వారానే బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పటికే సీఎం రమేష్, సుజనా చౌదరితో పాటుగా ఎల్లా సుచిత్ర మొదలగు విఐపీలు ఇప్పటికే రావడం జరిగింది. బిట్స్ పిలాని సిఎఫ్ఓ సైతం ఇక్కడికే రావడం జరిగింది. బిట్స్ పిలానికి సంబంధించి అమరావతిలో స్థలాన్ని 70 ఎకరాల స్థలాన్ని కేటాయించారంటూ కూడా ఇప్పటికే అతను బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. మరోపక్క అతిథుల రాక నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. సీఎం రమేష్ సైతం 6 ఏళ్ల గత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో ఆపివేసి రాష్ట్ర అభివృద్ధిని తిరోగమనంలో నడిపించారు మాజీ సీఎం జగన్ అంటూ కూడా తీవ్ర విమర్శలు చేశారు. సుజనా చౌదరి సైతం జగన్ గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు. అతను బెంగళూరు వెళ్తే ఎక్కడికి వెళ్తే మాకు సంబంధం ఏముంది అంటూ కూడా ఆయన కొంత మాట దాటవేసే ప్రయత్నం చేశారు. మాజీ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ మాత్రం చాలా సూటిగా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ప్రజల రాజధానిగా ఉన్నదాన్ని పూర్తి స్థాయిలో విస్మరించే ప్రయత్నం చేశారు. 3 రాజధానులు ఎక్కడా లేకున్నా కూడా, ఎక్కడా కూడా అది అమలు కాని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆంధ్రాలో 3 రాజధానులు అంటూ కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేవు. ఈ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ప్రజలు రూల్ ఆఫ్ లా ప్రకారమే ప్రభుత్వం నడుస్తుంది. అమరావతిని పూర్తి స్థాయి నిర్మాణం అయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటూ కూడా నిమ్మగడ్డ రమేష్ బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. మరోపక్క ఇటు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సీడ్ ఏదైతే అమరావతి సభ పునర్నిర్మాణ సభ జరగబోతుందో అక్కడ వరకు కూడా పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రధాని మోడీ ప్రయాణించే హెలికాప్టర్ సంబంధించిన క్రూ సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. మరోపక్క పోలీసులు కూడా మొత్తం 4 షిఫ్ట్లో ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. నిత్యం నిఘా వాహనాలే కానీ ఇక్కడ ఎస్కాట్ వాహనాలు కానీ పూర్తి స్థాయిలో ఇటు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాట్లు తలమునుకులనే మనం చెప్పుకోవచ్చు. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కొంత నిరసన కార్యక్రమాలు చేస్తారనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడ గన్నవరానికి సంబంధించి హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను ఇప్పటికే గృహ నిర్బంధం చేశారు. వారందరూ కూడా
బయటికి రాకుండా పూర్తి స్థాయిలో వారి ఇళ్ల బయట పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా అయితే పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాట్లు కూడా చేశారు. అమరావతికి వ్యతిరేకంగా ఎవరు ఇక నిరసన గళాన్ని వినిపించడానికి వీలేదు అంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు చాలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఎక్కడ నిఘా వైఫల్యం లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ అన్ని విభాగాలకు సంబంధించిన వారు కూడా ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్నారు. వచ్చే అతిథులను ఇటు విదేశాల నుండి వచ్చే అతిథులు కానీ ఇటు ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో ఈ ఢిల్లీ నుండి వచ్చేవారు వారందరినీ కూడా రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ తో పాటుగా వారిని ఇక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత వారికి ఎక్కడైతే వెన్యూ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశారో విడిది ఏర్పాటు చేశారో అక్కడికి వారిని పంపించి మరలా అక్కడ నుండి ఎటువంటి ట్రాఫిక్ లో వారు ఇరుక్కోకుండా మరలా అమరావతిలో జరిగేటటువంటి ఈ సభ దగ్గరికి వారిని జాగ్రత్తగా పోలీసులు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మరోపక్క ట్రాఫిక్ ను కూడా పూర్తి స్థాయిలో డైవర్ట్ చేసిన నేపథ్యంలో కేవలం పాసులు ఉన్న వారిని మాత్రమే ఈ అమరావతి సీడ్ యాక్సిస్ కు వెళ్లే రహదారుల్లో కేవలం పాసులు ఉన్న మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు మాత్రమే అక్కడ ప్రయాణం చేసేందుకు అక్కడ అనుమతులు ఉన్నాయి. మరోపక్క ఇప్పటికే ప్రధాని మోడీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎస్పీజీ సిబ్బంది మొత్తం ఇక్కడికి చేరుకున్నారనే చెప్పుకోవచ్చు. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో రూఫ్ టాప్ల మీద కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్లన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ రూఫ్ టాప్ల మీద కూడా భద్రత పూర్తి స్థాయిలో చేశారనే చెప్పుకోవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.